గాంధీజీ శాస్త్రీజీ కన్న కళల్ని మీరిద్దరి ద్వారా మనం కళలు సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీ అందరికీ కూడా గాంధీ జయంతి శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ భారత్ మాతాకి మాతరం జన్మదినోత్సవం అలాగే లాల్ బహదూర్ శాస్త్రి మన మాజీ 120వ జన్మదినోత్సవం సందర్భంగా గాంధీ మండపంలో ఈ ఉత్సవాలు చేయడానికి మరి రావటం అందులో మధ్య గాంధీ మండపం కార్యవర్గ అధ్యక్షులు మన రామచంద్రరావు అన్నయ్య గారు రాము గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు బీజేపీ సురేష్ రెడ్డి గారు అలాగే బాబు గారు జనసేన నాయకులు అనపాల నారాయణ గారు అలాగే పాల్గొన్న వెంకటేశ్వరరావు గారు అలాగే సూర్చంద్రరావు గారు అలాగే మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్లమెంటుకి కన్వీనర్ అయిన సోమేశ్వరరావు పాల్గొన్న బీజేపీ నాయకులకి కార్యకర్తలకి కూటమి సభ్యులకి అందరికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులకి గాంధీవాదులకు ముఖ్యంగా అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గాంధీ సిద్ధాంతాల గురించి అందరూ చాలా విషయాలు చెప్పారు. గాంధీ గారు ఒకటే అనుకున్నారు, అహింసా మార్గంతో ఈ భారతదేశ స్వాతంత్రం తీసుకురావాలి. ఎందుకంటే అంతకుముందు చాలా విప్లవాలు జరిగినాయి, తిరుగుబాట్లు జరిగినాయి, చాలామంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు భారత స్వాతంత్రం కోసం. నేతాజీ గారిని కొనుక్కోవాలి, నేతాజీ ఒక బాట. కానీ గాంధీ చివరి వరకు కూడా అహింసా మార్గంలో బ్రిటిష్ వాళ్ళు తలపించి 40 ఏళ్ళు భారతదేశ స్వాతంత్రం ఆయన అహింసా మార్గాన్ని ఈరోజు మోడీ గారు ఎన్నుకుని మరి ఎందుకంటే ఒక విషయం ఉదాహరణ మనకి ఇప్పుడే ఉదాహరణ చూడాలంటే జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఏలుకు చొక్కేసుకుని ఎలక్షన్ జరిగింది. ఎక్కడ ఒక అరాచకం కానీ ఒక తోటా పెళ్ళడం కానీ జరగకుండా జరిగింది. అది కూడా 62% 65% పోలింగ్. ఇది అహింసా మార్గానికి ఉన్న గొప్పతనం. మోడీ గారు దాన్ని నమ్ముకుని ఈరోజు భారతదేశాన్ని అహింసా మార్గంలో వెళ్తూ మరి ఏదైతే గాంధీ గారు భారతదేశం పరిశుభ్రంగా ఉండాలి, భారతదేశం పల్లెటూరు చాలా ఇబ్బందికరంగా చిరాగ్గా చెత్త చెదలు నిలువ ఉన్నాయని స్వచ్ఛ భారత్ ఆయన పెట్టారు. అది మోడీ గారు వచ్చిన 2014లో దాన్ని ప్రారంభించి ఈరోజు భారతదేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా తీసుకుని దానికి వేలాది కోట్లు భారతదేశ స్వచ్ఛ భారత్ మీద ఖర్చు పెడుతున్న ఘనత మోడీ గారు. ఇంకా రెండో వ్యక్తి మనకి అతి ముఖ్యమైన వ్యక్తి అయిన భారత మాజీ ప్రధాని కీర్తి చేసుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు 120 జయంతి. ఆయన ఒకటే సిద్ధాంతం, నిజాయితీగా ముక్తశుద్ధిగా మాట్లాడుతూ భారతదేశాన్ని జై జవాన్ జై కిసాన్ పరిచయం చేసిన వ్యక్తి. ఆయన 1965లో జరిగిన యుద్ధంలో తాష్కండ్ ఒప్పందం అయిన తర్వాత విజయం సాధించి ఒప్పందం అయిన తర్వాత మనం ఏదైతే విజయం సాధించామో విజయం సాధించిన శాంతి ఒప్పందంలో భాగంగా మళ్ళీ పూర్వ స్థాయికి మనం వెళ్ళిపోవాలి ఎవరాలని ఒక ఒప్పందం చేయించి ఆయనతో ఆయన అక్కడ అకాల మరణం బాబు చెందాలని నిరామణ జీవి. ఆయన ఒక కారు కూడా లేదు, ఒక ఇల్లు కూడా లేదు. ఆయన మరణించిన తర్వాత అంతా భారత ప్రధానిగా చేసి ఆయన కట్టు బట్టలతో ఉన్న వ్యక్తి ఎవరైతే మనకి లాల్ బహదూర్ శాస్త్రి. శాస్త్రి జయంతి 2 జయంతులు గాంధీ గారి లాల్ బహదూర్ దండి పక్కన